బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మళ్ళీ విస్తుకుపోయేటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆగస్టు 11న కొండమల్లెపల్లిలోని తన ఇంట్లోనే రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించినటువంటి మిస్టరీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళు ఛేదించినట్టు తెలుస్తుంది. ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి హంతకులను అదే పాఠశాలలో చదివినటువంటి కొండమల్లెపల్లి ఆ మండలానికి చెందినటువంటి వంశీ, అనిల్ అనేటువంటి విద్యార్థులుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. డబ్బుల కోసం ఆశపడే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం. హత్య అనంతరం వీరు గోవాకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి ఈ ఘటనలో విద్యార్థులే హంతకులుగా ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. పోలీసులు దాదాపుగా 80 మందిని విచారించిన అనంతరం ఆ విద్యార్థులే హత్య చేశారని చెప్పేసి గుర్తించినట్లుగా సమాచారం. మరి రూపారెడ్డి హత్య అనంతరం ఇంటి నుంచి సుమారుగా 4 లక్షల రూపాయల నగదును నిందితులైతే చోరీ చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. హత్యకు అసలు కారణం ఏమిటి? నగదు కోసమే ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అనేటువంటి విషయాలపైన కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ముగ్గురు అనుమానితులను కూడా మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మరి నిందితుల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే మరి హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను బుధవారం సాయంత్రంలోగా వెల్లడించేటువంటి అవకాశం ఉందని అయితే పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. రూపారెడ్డి హత్య కేసును సీరియస్గా తీసుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరి ఆయన దర్యాప్తు కోసమైతే 2 ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ను హత్య చేసింది మరి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ అన్న కోణంలో అయితే ఆ స్కూల్కు చెందినటువంటి విద్యార్థులే అని చెప్పేసి దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తోంది. మరి జల్చాలకు అలవాటు పడి డబ్బుల కోసమే ఈ దారుణానికి పాల్పడినట్టుగా కూడా వెల్లడించారు. మరి ఈ హత్యకు దారితీసినటువంటి పరిస్థితులపైన మరింత లోతుగా దర్యాప్తు సాగుతోందని కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలియజేస్తా ఉన్నారు. కొండమల్లెపల్లి జేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటూ ఉన్నారు. మరి నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వాహకురాలుగా కూడా ఆమె ప్రిన్సిపాల్గా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని గుర్రంగూడలో వీరికి సొంత ఇల్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె కుమారుడు మరి అభినయ్ రెడ్డి హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. సెలవుల్లో హైదరాబాద్కు వెళ్లి కుమారుడితో పాటే ఆమె గడిపినట్లుగా అయితే తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ఆగస్టు 8 నుంచి 10 వరకు కూడా వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో భర్తతో కలిసి హైదరాబాద్లోనే తన కుమారుడి వద్దకు ఆమె వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి తిరిగి ఆగస్టు 11న ఉదయం కొండమల్లెపల్లికి రూపారెడ్డి అయితే ఒక్కరే తిరిగి వచ్చారు. మరి భర్త రాజేందర్ రెడ్డి పని ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్లోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో నేను కరస్పాండెంట్గా హెచ్ఎంగా గత 28 ఇయర్స్ నుంచి మేము స్కూల్ రన్ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి నాగార్జున అంటే ఒక బ్రాండ్గా లోకల్లో గుర్తింపు తెచ్చాము. కానీ మా స్టూడెంటే ఈ ఘోరానికి తలపడ్డారంటే ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెని నా చెల్లిగా, నా ఫ్రెండ్గా, తను ఫ్రెండ్షిప్ డే రోజు నా తుది శ్వాస వరకు మా ఫ్రెండ్షిప్ విడవదు అని చెప్పిన మాట నన్ను కలిసివేస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా మంచిగానే ఉండే సార్, మాకు ఆ తేడా ఏమనిపించలేదు కూడా. ఇంకా ఇంటికాంచి వస్తున్నారు, చదువుకుంటున్నారు, వెళ్తున్నారు అనుకున్నాను. కొంత 1 మంత్ నుంచి అయితే నేను ఇర్రెగ్యులర్ అయ్యాను సార్ స్కూల్కి. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళు చనిపోవడము. నేను రూపాని కలిసి మాట్లాడింది థర్స్డే రోజు 4:30కి సడన్గా మాకు ఫోన్ వచ్చింది, మా మరిదికి స్ట్రోక్ వచ్చిందని. ముగ్గురము, నేను, జార్జిరెడ్డి సారు, రూప అక్కడ కూర్చున్నాం. ముగ్గురు ఉన్నప్పుడే అర్జెంటుగా బయలుదేరమంటే అమ్మో ఏంది మళ్ళీ ఇట్లా అయిందని ఎమ్మటే నన్ను గేట్ దాకా పంపించింది. ఇంక అదే లాస్ట్ మాట నాకు. ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి
లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. ఈ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1 JCL2 JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్ ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, రూపారెడ్డిని హత్య చేసినటువంటి నిందితులను అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళు హత్యను ఎందుకు చేశారు, హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు అన్న కోణంలో ఏమైనా ఆధారాలు బయటపడ్డాయా బబిత ఇప్పటి వరకు? ఎస్ రాధాకృష్ణ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లాలో అయితే ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో అయితే విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయనే చెప్పాలి. అంటే ఆగస్టు 11న కొండమల్లేపల్లిలోని తన ఇంట్లోనే రూపారెడ్డి హత్యకి గురయ్యారు. అయితే ఈ హత్యకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించినట్టయితే సమాచారం. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను అదే పాఠశాలలో చదివిన కొండమల్లేపల్లె మండలానికి చెందిన వంశీ ఇంకా అనిల్ అనే విద్యార్థులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. అంటే డబ్బుల కోసం ఆశపడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లయితే సమాచారం అందుతోంది రాధాకృష్ణ. అయితే మర్డర్ చేసిన తర్వాత కూడా వీరు గోవాకు పారిపోయినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో విద్యార్థులే హంతకులుగా ఉండటం అయితే చాలా షాకింగ్ కి గురి చేస్తుందనే చెప్పాలి. అంటే పోలీసులు దాదాపు 80 మందిని విచారించిన తర్వాత ఆ విద్యార్థులే హత్య చేశారని గుర్తించినట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే రూపారెడ్డి హత్య అనంతరం ఇంటి నుంచి సుమారు 4 లక్షల నగదును నిందితులు చోరీ చేసినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక హత్యకు అసలు కారణం ఏంటి అండ్ మోర్ ఓవర్ నగదు కోసమే అంటే డబ్బుల కోసమే ఇలా చేశారా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే విషయాలపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే ఈ కేసులో 3 అనుమానితులను అయితే మంగళవారం ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతోంది రాధాకృష్ణ. అయితే ఇందులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హత్యకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బుధవారం సాయంత్రంలోగా వెల్లడించే అవకాశం ఉందని కూడా పోలీసులు అయితే ఇప్పటికే చెప్పారు. అయితే రూపారెడ్డి హత్య కేసును
నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఇంట్రాగేషన్ కోసం కూడా కంప్లీట్ గా ఒక 2 బృందాలను కూడా ఏర్పాటు చేశాడు, స్పెషల్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రిన్సిపల్ ను హత్య చేసింది నాగార్జున గ్రామ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులేనని దర్యాప్తులో గుర్తించారు. ఇక వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసమే ఇలాంటి దారుణానికి పాల్పడినట్లయితే ప్రాథమికంగా అయితే తెలుస్తోంది రాధాకృష్ణ. అయితే ఈ మర్డర్ కి దారితీసిన పరిస్థితులపై అయితే మరింత ఇంకా లోతుగా దర్యాప్తు సాగుతోందని కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అయితే తెలిపారు. అయితే కొండమల్లిపల్లి జేబీ కాలనీలో రూపారెడ్డి ఉంటున్నారు. అయితే నాగార్జున గ్రామర్ స్కూల్ నిర్వాహకురాలైన ఆమె ప్రిన్సిపల్ గా ఉన్నారు అదే స్కూల్ కి. అయితే ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఉంటున్న హైదరాబాద్ అవుట్స్కట్స్ లో గుర్రంగూడలోను వీరికి ఒక సొంత ఓన్ హౌస్ ఉంది. ఇంకా వీళ్ళ కొడుకు కూడా అభినవ్ రెడ్డి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక సెలవుల్లో హైదరాబాద్ కు వెళ్ళి ఆమె వాళ్ళ కొడుకుతో పాటే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆగస్ట్ 8 నుంచి 10th వరకు కూడా వరుసగా 3 రోజులు స్కూల్ హాలిడేస్ కావడంతో అటు వాళ్ళ హస్బెండ్ ఈమె ఇద్దరు కలిసి వాళ్ళ కొడుకు దగ్గరకు వచ్చినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ ఆగస్ట్ 11th కొండమల్లిపల్లికి వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉన్నారు, ఆమె రూపారెడ్డి ఒక్కరే తిరిగి వచ్చారు. భర్త రాజేంద్ర రెడ్డి పని ఉందని హైదరాబాద్ లోనే ఉండిపోయారు. సో ఇది రాధాకృష్ణ మొత్తానికి జరిగింది. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొండమల్లపల్లి ఇక బేబీ కాలనీలో అయితే రూపారెడ్డి, ఆమె జేబీ కాలనీలో రూపారెడ్డి అయితే నివాసం ఉంటూ ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ఇక మరి ఆమెను ఈ విద్యార్థులు ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న కోణంలో అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే వాస్తవంగా వాళ్ళు అయితే ఇక కొన్ని గంజాయిలు, కొన్ని డ్రగ్స్ లాంటి వ్యవహారాలలో కూడా పిల్లలు యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అలాంటి విషయాలు మరి టీచర్ ఈమె అయితే ప్రిన్సిపాల్ చూసినట్టుగా తెలుస్తోంది రూపారెడ్డి గారు. ఈ రూపారెడ్డి చూసిన క్రమంలో ఆమె చూసినట్టుగా కూడా ఫోటోలు తీయడము, వీడియోలు తీయడం లాంటివి చేసినట్లుంది. అయితే మరి ఈ క్రమంలోనే అవి ఆ విద్యార్థులకు తెలిసిపోయి ఆ వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయాలి అంటూ ఆ కోణంలోనే ఆమె వెంట పడ్డట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఆమె మీరు డ్రగ్స్ తీసుకోవద్దు, గంజాయి తీసుకోవద్దు, ఇలాంటివి దురలవాట్లు అంటూ కూడా ఆమె మందలించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా విద్యార్థులు ఈ విషయంలో అయితే మరి ఆమె విషయంలో పగబట్టి మరి ఆమెనైతే హతమార్చినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు 9 నిమిషాల వ్యవధిలోనే ఆమె ఇంట్లోకి చొరబడము, ఇక ఆమెను కత్తితో హతమార్చి ఇక మరి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి నేరుగా గోవాకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అయితే మరి ఈ వ్యవహారంలో ఇప్పుడు మరి ప్రస్తుతం అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇక వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళ పైన ప్రస్తుతం వీళ్ళు ఎందుకు చంపారు, ఇక ప్రాథమికంగా తెలిసినటువంటి వివరాలు మాత్రము ఇక వీళ్ళు గంజాయి తీసుకుంటున్నప్పుడు టీచర్ మందలించడం కారణంగానే వీళ్ళు పగబట్టి చంపినట్టున్నారు. కాకపోతే మరి పోలీసుల విచారణలో ఏం తేలనుంది అనేది మాత్రం సర్వత్రా మరి ప్రస్తుతం ఉత్కంఠభరితంగానే కొనసాగుతూ ఉంది ఈ కేసు.